వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని చూస్తున్నాము. దీంట్లో మనకి జనరల్ సైన్స్ ప్రశ్నలని అడుగుతున్నారు. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ క్వశ్చన్స్ని అడుగుతున్నారు. ఇది మనం ఫస్ట్ నోట్ చేయాల్సిన పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అడిగేవన్నీ కూడా బేసిక్ టెర్మినాలజీ మీద అడుగుతున్నారు. విస్కాసిటీ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, డెన్సిటీ అంటే ఏంటి, అటామిక్ నంబర్ ఏంటి, మాలిక్యూల్ ఏంటి, అణువు, పరమాణువు, అంటే జనరల్ బేసిక్ థింగ్స్ అవి అడుగుతున్నారు అన్నమాట. అందుకని వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ప్రీవియస్ అడిగినటువంటి ప్రశ్న ఒకసారి చూద్దాం. విస్కాసిటీ అంటే ఏంటి అని అడిగారండి. విస్కాసిటీ అంటే ఏంటి అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టు చేంజ్ ఇన్ ఎ షేప్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఎ నైబరింగ్ పోర్షన్ రిలేటివ్ టు వన్ అనదర్ ఈజ్ కాల్డ్ విస్కాసిటీ. విస్కాసిటీ సాంద్రత అని అడిగారు. ఇప్పుడు సపోజ్ మీరు మెర్క్యూరీ తీసుకున్నారనుకోండి, విస్కాసిటీ హైగా ఉంటుంది పాదరసానికి. వాటర్ తీసుకున్నారనుకోండి, విస్కాసిటీ అనేది లోగా ఉంటుంది అన్నమాట. సో అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూడండి, విస్కాసిటీ అనేది రెసిస్టెన్స్ టు ఫ్లో, ద్రవ ప్రవాహానికి ప్రతిఘటన ఏదైతే ఉందో దాన్ని మనం విస్కాసిటీ అంటాం. ఇప్పుడు తేనె తీసుకున్నారనుకోండి, హై విస్కాసిటీ ఉంటుంది. వాటర్ తీసుకున్నారనుకోండి, లో విస్కాసిటీ ఉంటుంది. అంటే ఆ సాంద్రత. ఇప్పుడు సపోజ్ మీరు మెర్క్యూరీ తీసుకున్నా కానీ విస్కాసిటీ అనేది హైగా ఉంటుంది, మీకు దగ్గరగా వెళ్తూ ఉంటుంది అనమాట. వాటర్ పోస్తే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం డెన్సిటీ అంటామండి, అంటే ద్రవ్యరాశి. ఇప్పుడు ఐరన్ డెన్సిటీ అంటే సపోజ్ ఒక చిన్న ఇనుము ముక్క తీసుకున్నాం అనుకోండి, ఈ కొద్ది పార్ట్లో ఉండేటువంటి అణువులు ఎక్కువ దగ్గరగా ఉంటాయి అన్నమాట. అప్పుడు దానికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది యూనిట్ వాల్యూమ్లో. ఒక చిన్న వాల్యూమ్ యూనిట్ తీసుకుంటే దాంట్లో ఉండే మాస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఐరన్కి ఎక్కువగా డెన్సిటీ ఉంటుంది కంపేర్ టు వుడ్ చిన్న ముక్క తీసుకుంటే, ఐరన్ చిన్న ముక్క తీసుకుంటే ఐరన్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ కూడా అందుకనే ఎక్కువ వస్తుంది. తర్వాత గూయినెస్ అంటే ఇది జిగురు కూడా ఉండే లక్షణం అండి, గూయినెస్ అనేది. సో ఇది సైన్స్కి సంబంధించింది కాదు, ఊరికే అడిగారు. ఇప్పుడు మెల్టెడ్ చీజ్ కానీ గ్లూ కానీ ఎక్కువగా జిగురు స్వభావం ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఏ సొల్యూషన్. సపోజ్ H2SO4 ఉందనుకోండి, దీంట్లో వాటర్ కలుపుతుంటే ఏమవుతుందండి, దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. వాటర్ కలపకపోతే దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సాల్ట్ వాటర్ తీసుకున్నారనుకోండి, సాల్ట్ కలుపుతూ ఉంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ అంటే. ఇలాంటి చిన్న టెర్మినాలజీని అడుగుతున్నారు, దాన్ని మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ.